వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా పలు కంపెనీలు రాష్ట్రం వదిలేసి వెళ్లిపోతున్నాయి, కూటమి ప్రభుత్వ నేతలు తరిమేస్తున్నారంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక లిస్టు చదివారు. మరి అందులో వాస్తవం ఉందా? నిజంగానే రాష్ట్రాన్ని విడిచి ఈ కంపెనీలన్నీ కూడా వెళ్లిపోతున్నాయా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. నమస్తే సార్. నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ప్రెస్ మీట్ మీరు చూసే ఉంటారు. మరి ఆ ప్రెస్ మీట్లో కొన్ని కంపెనీల పేర్లు చదివారు సార్. భారతీ సిమెంట్స్, దాల్మియా, జిందాల్, రామ్కో, షిరిడి, సాయి షిరిడి ఎలక్ట్రికల్స్, ఇలా పలు కంపెనీల పేర్లు చదివి ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాయి, తరిమేస్తున్నారు అంటూ ఆయన కామెంట్స్ చేశారు. మరి ఈ కామెంట్స్ నిజంగానే కంపెనీలు వెళ్ళిపోతున్నాయా? ఈ కామెంట్స్ వాస్తవమేనా? ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 1.5 yearలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడులు, పారిశ్రామికవేత్తలు వరదలాగా వస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి. లక్షలాది కోట్ల ఇన్వెస్ట్మెంట్ వస్తూ ఉంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి అనేది వాస్తవం. హ్యావింగ్ సెడ్ దిస్, మొన్న ఈ మధ్య ఒక రిపోర్ట్ వచ్చింది, మనం అందరం చూసాం. ఆంధ్రప్రదేశ్ 25.3% ఇన్వెస్ట్మెంట్స్లో టాప్ ఉంది ఇండియాలో. ఇది ప్రూఫ్ కదా. హ్యావింగ్ సెడ్ దిస్, ఒక పక్క ఇది జరుగుతుంటే జగన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి, సోకాల్డ్ ప్రెస్ మీట్ లాంటిది ఒక ఉపన్యాసం ఇచ్చారు ఆయన 2 గంటలు. చాలా అంశాలను వివాదాస్పదంగా ఘాటుగా స్పందించారు. అలా చెప్పకుండా ఉండుంటే వాళ్ళ ఇమేజ్ ఇంకా పెరిగి ఉండేది. చెప్పటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిస్థితి ఇంకా దిగజారిపోయే విధంగా మాట్లాడారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నటువంటి తరుణం. ఆయన చాలా అంశాల ప్రస్తావనలో భాగంగా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఇండస్ట్రీస్ని తరిమేస్తున్నారు, వెళ్ళిపోతున్నాయి అన్న విమర్శ ఒకటి చేశాడు. కొన్ని కంపెనీల పేర్లు ప్రస్తావించాడు. సరే, ఆ కంపెనీల గురించి టెక్నికల్ డేటా బేస్డ్ ఎవిడెన్స్తో మనం మాట్లాడదాం, విశ్లేషణ చేద్దాం. పార్టీలకు అతీతంగా అవి వెళ్ళిపోతున్నాయా, ఎక్స్పాన్షన్ చేస్తున్నారా, ఆయన మాట్లాడింది ఎంత సత్య దూరమైన అంశమా, నిజాలు ఉన్నాయా అనే విశ్లేషణ చేసుకుంటే ప్రధానంగా ఆయన ప్రస్తావించిన కంపెనీ పేర్లలో ఒకటి భారతీ సిమెంట్స్. భారతీ సిమెంట్స్ జగన్ రెడ్డి గారి వైఫ్ భారతీ మేడం గారిది అనేది అందరికీ తెలుసు. మరి భారతీ సిమెంట్ పేరు ఆయన ప్రస్తావించారు. ఎందుకు ప్రస్తావించారు అని అంటే, ఈ బ్యాక్గ్రౌండ్ ఒక్కసారి మనం వెనక్కి చెక్ చేసుకుంటే, ఫ్యాక్ట్ చెక్, భారతీ సిమెంటు అక్రమంగా లైమ్ స్టోన్ మైన్స్ని 744 ఎకరాల లైమ్ స్టోన్ మైన్స్ని అక్రమంగా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2024 దిగబోయే ముందు ఫిబ్రవరి 2వ తారీఖు జీవో నంబర్ 4 అండ్ జీవో నంబర్ 5 ఇష్యూ చేసి 50 సంవత్సరాలకి లీజు ఇచ్చేశాడు భారతీ సిమెంట్కి. అధికార దుర్వినియోగం చేసి రూల్స్కి ఎగనెస్ట్గా. రూల్స్ ఎగనెస్ట్ అని ఎందుకు అంటున్నానంటే, ఇది నేషనల్ మినరల్ డెవలప్మెంట్ రెగ్యులేటరీ యాక్ట్, ఒక ఏజెన్సీకి రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్లో క్లాజ్ నంబర్ 10A ప్రకారంగా ఒక కంపెనీ వేరే కంపెనీ నుంచి ఎక్విజేషన్ చేసుకుంటే, అంటే భారతీ సిమెంట్ ఎక్విజేషన్ చేసింది రఘురామ్ సిమెంట్ని. సో ఒక కంపెనీని ఎక్విజేషన్ చేసినంత మాత్రాన లైమ్ స్టోన్ మైన్స్ ఏదైతే ఉంటాయో ఆ సిమెంట్ ఫ్యాక్టరీకి ముడి పదార్థం అది ఆటోమేటిక్గా ఈ కంపెనీకి రాదు. ఓకే సార్. దాన్ని మళ్ళీ ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి మాత్రమే తీసుకోవాలి అని నేషనల్ మినరల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ సెక్షన్ 10A చెప్తుంది. దాన్ని వైలేట్ చేస్తూ వీళ్ళు ఒక జీవో ఇచ్చేసి రూల్స్ రెగ్యులేషన్ అధిగమించి 50 సంవత్సరాలకి కట్టబెట్టారు అక్రమంగా భారతీ సిమెంట్కి. ఈ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆదేశాల ప్రకారంగా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు భారతీ సిమెంట్కి ఒక నోటీస్ ఇచ్చారు, 45 రోజుల్లో రిప్లై ఇవ్వమని. నోటీస్కి రిప్లై ఇవ్వలేదు. ఎందుకంటే ఇది అనాధికారకంగా రూల్స్ని వైలేట్ చేసి అధికార దుర్వినియోగం చేసి లైమ్ స్టోన్ మైన్స్ ఇచ్చారు భారతీ సిమెంట్కి. ఈ బ్యాక్గ్రౌండ్ నేపథ్యం ఒకటి. అయితే ఇప్పుడు జగన్ రెడ్డి గారు భారతీ సిమెంట్ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోతుంది వాళ్ళ కంపెనీ అని ఎందుకు అన్నాడు అంటే, ఫ్యూచర్లో ఈ నోటీస్కి అగెనెస్ట్గా గవర్నమెంట్ వాళ్ళు రూల్స్ రెగ్యులేషన్స్ వైలేట్ చేశారు కాబట్టి ఏదన్నా యాక్షన్ తీసుకుంటే, నేను చెప్పా కదా ఆ రోజే భారతీ సిమెంట్ నీళ్ళు పంపించేస్తున్నారని, అందుకే నోటీస్ ఇచ్చారు. స్ట్రాటజీ, వ్యూహం. అప్పుడు దీన్ని లింకప్ చేసుకుంటాడు. ఆ వ్యూహంలో భాగంగా ఈరోజు భారతీ సిమెంట్ పేరు చెప్పి ఉండవచ్చు. 2వ పాయింట్, దాల్మియా సిమెంట్ గురించి మాట్లాడారు. దాల్మియా సిమెంట్ అనేది జగన్ రెడ్డి గారికి బినామీ సిమెంట్ కంపెనీ అనేది అందరికీ తెలుసు. అయితే అయినప్పటికీ దాల్మియా సిమెంట్ వెళ్ళిపోతుందా లేదా అన్న విషయాన్ని ఒకసారి మనం ఆలోచించినట్టయితే, దాల్మియా సిమెంట్ ఆంధ్రప్రదేశ్ ఉన్న యూనిట్ ఎక్స్పాన్షన్ చేసుకోవాలని చెప్పి ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం వారికి వాళ్ళు ఒక అప్లికేషన్ పెట్టారు.
2700 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తామని ఒక అప్లికేషన్ పెట్టుకుంటే ఎన్డీఏ ప్రభుత్వం వారు జనవరి 3వ తారీఖు 2026న ఆ ఎక్స్పాన్షన్ అప్రూవల్ అయింది. మరి వాళ్ళు ఎక్స్పాన్షన్కి వెళ్తామని అప్రూవల్ తీసుకుంటే ఈయన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోతుందంటాడేంటి? అంటే అది అబద్ధమా, ఇది అబద్ధమా? అంటే తన చేతి నుంచి జారిపోతుందనే ఉద్దేశంతో కూడా ఇటువంటి కామెంట్స్ చేయొచ్చండి. ఇంకొక అంశం ఉంది. దాల్మియా సిమెంట్ లాంటి కొన్ని కంపెనీస్ జగన్ అక్రమాస్తుల కేసుల్లో వీళ్ళు ఒక పార్టీ. జగన్ అక్రమాస్తుల కేసు అనేది ఒక కేసు ఉంది. 13 సంవత్సరాల నుంచి నడుస్తుంది, నడక నడుస్తుంది. అందులో 78 కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర నుంచి ఈయన కిడ్కో ప్రో ద్వారా లబ్ధి పొందాడు అనేది ఒక అభియోగం. అందులో ఒక కంపెనీ దాల్మియా సిమెంట్స్. అది సపరేట్ సబ్జెక్ట్. అయినప్పటికీ ప్రస్తుతం దాల్మియా సిమెంట్ అనే బినామీ అయినా కాకపోయినా ఎక్స్పాన్షన్కి వెళ్తామని వీళ్ళు అప్రూవల్ తీసుకుంటే స్టేట్ వదిలిపెట్టి వెళ్ళిపోతుందని చెప్పడం అనేది కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ కదా అది. ఇంకొక మాట, అరబిందో ఫార్మా గురించి ఆయన మాట్లాడాడు. అరబిందో ఫార్మా అసలు ఎవరిది? అది కూడా జగన్ రెడ్డి, సాయి రెడ్డి వాళ్ళ చుట్టాలది. సరే, అది వేరే విషయం. అయితే అరబిందో ఫార్మా ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూనిట్స్కి ఈ మధ్యకాలంలో USFDA అనుమతి వచ్చింది. వాళ్ళ ఫార్మస్యూటికల్ కంపెనీకి. నంబర్ 1. నంబర్ 2, ఈ నెల 13వ తారీఖు వాళ్ళ కస్టమర్స్ విజిట్ ఒకటి పెట్టారు ఆంధ్రప్రదేశ్ యూనిట్ అన్నిట్లోకి. నంబర్ 3, డిసెంబర్ 2025లో ఈ అరబిందో కంపెనీ ఖల్దేవాల్ ఫార్మస్యూటికల్ అన్న ఒక కంపెనీని 325 కోట్లతో కొన్నారు. 4వ పాయింట్, అరబిందో ఫార్మా వాళ్ళు మళ్ళీ ఎక్స్పాన్షన్ కోసం అప్లికేషన్ పెట్టారు. అది పెండింగ్లో ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోవటం ఏంటి అరబిందో? ఈ ఎక్స్పాన్షన్ ఒక పక్కన, ఎక్విజేషన్స్ ఒక పక్కన జరుగుతూ ఉంటే వెళ్ళిపోతుందని ఎట్లా చెప్తారు? ఒకదానికి ఒకటి సంబంధం లేని అంశం కదా. ఇంకొక పాయింట్, ఇంకొక కంపెనీ చెప్పాడు, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఓనర్ నర్రెడ్డి విశ్వేశ్వర రెడ్డి. సరే, ఆయన జగన్ రెడ్డి గారికి చుట్టమైన అవినాష్ రెడ్డికి చుట్టం. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ సంస్థకి అనుకూలంగా భారీ ఎత్తున కాంట్రాక్ట్స్ ఇచ్చారు. అందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణలు కూడా పెద్దగా ఉన్నాయి. సరే, అది పక్కన పెడితే మనం షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ గవర్నమెంట్ మారిన తర్వాత, ఆఫ్టర్ చేంజింగ్ ద ఎన్డీఏ గవర్నమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి రీసెంట్గా మొన్న డిసెంబర్లో 30,625 కోట్లకు సంబంధించి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ శాంక్షన్ అయినాయి. మరి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వెళ్ళిపోతుందంటారేంటి? ప్రాజెక్ట్ శాంక్షన్ అయినాయి, ఎక్స్పాన్షన్ జరుగుతుంది. 30,625 crores శాంక్షన్ అయ్యి ఎక్స్పాన్షన్కి వెళ్తుంటే, ఆర్డర్స్ వస్తుంటే గ్రీన్ ఎనర్జీ ఫీల్డ్లో షిరిడి సాయి కంపెనీ వెళ్ళిపోతుందంటారేంటి? ఇంకొక కంపెనీ పేరు చెప్పారు, రామ్కో సిమెంట్. ఈ రామ్కో సిమెంట్ కూడా జగన్ అక్రమాస్తుల కేసుల్లో దాల్మియా సిమెంట్తో పాటుగా ఇది లిస్టులో ఉన్న కంపెనీ. అది పక్కన పెడదాం, దానికి ఇష్యూకి సంబంధం లేదు. అయితే ఈ రామ్కో కంపెనీ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఉందో, ఒక 700 ఎకరాల లైమ్ స్టోన్ మైన్స్ ఎడిషనల్గా కావాలని చెప్పి ప్రభుత్వానికి ఒక లెటర్ ఇచ్చింది మొన్న సెప్టెంబర్లో. ఆ ఎక్స్పాన్షన్ ఆఫ్ లైమ్ స్టోన్స్ మైన్స్, ఎందుకంటే సిమెంట్ ఇండస్ట్రీస్కి ప్రధానమైన రా మెటీరియల్ లైమ్ స్టోన్. సిమెంట్ ఈజ్ మేడ్ ఫ్రమ్ లైమ్ స్టోన్. కాబట్టి ఆ లైమ్ స్టోన్స్ ఎడిషనల్గా కావాలని వీళ్ళు గవర్నమెంట్కి అప్లికేషన్ పెడితే అది పరిశీలనలో ఉంది. అటువంటిది మరి వెళ్ళిపోవటం ఏంటి? వీళ్ళందరూ ఎక్స్పాన్షన్కి వెళ్ళి ఇంకా ఎడిషనల్గా కావాలి అని అడుగుతూ ఉంటే ఒక పక్కన వెళ్ళిపోతున్నాయి కంపెనీస్ అని చెప్పడంలో అసలు ఏమన్నా మీనింగ్ ఉందా? అసలు బేస్లెస్ కదా ఇది. ఇంకేం కంపెనీస్ పేరు చెప్పారు? శ్రీ సిమెంట్స్ అదే ఒకటి చెప్పారు. శ్రీ సిమెంట్ అనేది ఇంతవరకు వెళ్ళిపోతున్న దాంట్లో లిస్టులో లేదు. ఇంకొకటి మై హోమ్ ఇండస్ట్రీస్ పేరు చెప్పారు. మై హోమ్ ఇండస్ట్రీస్ ఓనరు అందరికీ తెలుసు, ఆయన TV9 సంస్థకు కూడా వాళ్ళకి సంబంధించిన సంస్థ. మై హోమ్ సిమెంట్స్ ఇంతవరకు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా వెళ్ళిపోతున్నాం స్టేట్ విడిచి అనే ప్రస్తావన లేదు. నంబర్ 1, మై హోమ్ సిమెంట్స్ కానీ మై హోమ్ గ్రూప్ కానీ ఇండస్ట్రీ పెర్ఫార్మెన్స్ గ్రోత్ ఎక్కువ ఉంది. అది కేసీఆర్ గారికి, జగన్ రెడ్డి గారికి మిత్రులు మై హోమ్ సిమెంట్ సంస్థ కూడా. సో వాళ్ళు వెళ్ళిపోతున్నాం అన్న ప్రస్తావన ఎక్కడా రాలేదు. ఇంకా బహుశా ఎక్స్పాన్షన్కి వెళ్ళే ఆలోచన ఉందని చెప్పి మై హోమ్ రామేశ్వరరావు గారు ఈ మధ్య ఒక ప్రస్తావన తీసుకొచ్చారు, ఇండస్ట్రీ, సిమెంట్ ఇండస్ట్రీ. సో ఇవన్నీ మనం పరిశీలించినప్పుడు ఆయన ప్రస్తావించిన అన్ని పేర్లు కంపెనీస్ ఒక పక్కన ఎక్స్పాన్షన్కి వెళ్తూ ముందుకెళ్తూ ఉంటే ఎడిషనల్ ఇంప్రూవ్మెంట్ కోసం ఈయన వెళ్ళిపోతున్నాయి అని చెప్పడంలో ఏమన్నా ఒకదానికొకటి సంబంధం కానీ పొంతన కానీ నిజంగానే ఉందా? అంటే స్ట్రాటజీ ఏమన్నా ఉందంటారా సార్? ఇప్పుడు భారతీ సిమెంట్స్ అండ్ రామ్కో సిమెంట్స్కి లీగల్ నోటీసులు వచ్చాయి. సేమ్ మిగతా సిమెంట్స్ అంటే మిగతా కంపెనీలు ఏ పేర్లు అయితే చెప్పారో ఆ పేర్లకు కూడా ఏదైనా
ఇటువంటి సమస్యలు ఎదుర్కోబోతున్నారని కావాలని ఇటువంటి పేర్లు చెప్పడం అంటే రాజకీయ కుట్ర కోణం దాగి ఉందంటారా? అంటే ఒక అంశం, భారతీయ సిమెంట్ లైమ్ స్టోన్ మైన్స్ విషయంలో ఆ జివో ఇచ్చిన సందర్భంలో 2024లో ఎలక్షన్కి ముందు రామ్కో సిమెంట్కి కూడా ఇచ్చారు. ఈ రెండు అందులో ఇన్వాల్వ్ అయినాయి. ఈ రెండు ప్లస్ దాని మీద అనేది ఈయన బినామీ సంస్థలు అనేది ఒక మాట ఉంది. అవి పక్కన పెడితే బహుశా ఇందులో రాజకీయ వ్యూహమా కుట్ర అని అంటే రేపటి రోజున ఆ నోటీసులు ఫలితంగా వీళ్ళు సాటిస్ఫాక్టరీ ఎక్స్ప్లెనేషన్ రిప్లై ఇవ్వకపోతే తదనుగుణంగా యాజ్ డీమ్డ్ ఫిట్ ఒక డెసిషన్ కనుక యాక్షన్ తీసుకుంటే చర్య, అప్పుడు నేను అప్పుడే చెప్పా కదా కంపెనీలను ఎల్లగొడుతున్నారని అందుకే నోటీసులు ఇచ్చారు అని ఆ టైంలో ఇట్లా అడ్డు పెట్టుకోవటానికి వ్యూహాత్మకంగా ఈ రెండు కంపెనీలు పేర్లు తీసుకొచ్చి ఉండవచ్చు. కానీ నేను ప్రధానంగా ఆయన ప్రస్తావించిన మిగతా కంపెనీస్ అన్నీ చూసినట్టయితే ఒక లింక్ అయితే కనపడుతుంది. వీటన్నిటికీ ఒక కామన్ లింక్ ఒకటి కనపడుతుంది. ఇవన్నీ కూడా జగన్ రెడ్డి గారికి సంబంధించిన కనెక్టివిటీ ఉన్నటువంటి కంపెనీలు ఆయన ప్రస్తావించింది. అది ఒక కామన్ పాయింట్ అయితే కనపడతా ఉంది. అయినప్పటికీ హవెవర్ వీళ్ళంతా కూడా ఇప్పుడు ఎక్స్పాన్షన్కి వెళ్తున్నాము అని ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందుకెళ్తుంటే కంపెనీలు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోతున్నాయని ఎలా అనగలరు? నంబర్ 1. నంబర్ 2, ఏ కంపెనీ అయినా ఇన్వెస్ట్మెంట్ పెట్టే స్థాయిలో ల్యాండ్ అలాట్మెంట్ అప్పుడు కానీ పర్మిషన్స్ ఇచ్చే టైంలో కానీ ఆ ప్రభుత్వం వారు జగన్ రెడ్డి లాంటి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర లంచాలు డిమాండ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ కియా లంచాలు డిమాండ్ చేశారు. ఆ బాధ తట్టుకోలేక కొన్ని కంపెనీలు వద్దని పారిపోయి వెళ్ళిపోయి లులు గ్రూప్, ఇట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి వాళ్ళ పీరియడ్లో. కానీ ఇప్పుడు ఈయన ప్రస్తావించిన కంపెనీలన్నీ ఎగ్జిస్టింగ్ రన్నింగ్ కండిషన్లో లాభాలతో ఉన్నటువంటి కంపెనీలు, ఇంకా ఎక్స్పాన్షన్కి వెళ్తున్న కంపెనీలు. కాబట్టి ఇవన్నీ ఆయనకి సంబంధించిన పేర్లు 4 చెప్పి ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి అని చెప్పి ప్రజల్లో దుష్ప్రచారం చేసే ఒక కుట్ర కోణం. ఇందులో వాస్తవం అనేది ఏమాత్రం లేదు. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చెప్పినట్టుగా 1 ఇయర్లోనే 25.3% ఇండస్ట్రియల్ గ్రోత్ కానివ్వండి, ఇండియాలోనే నెంబర్ 1 కానివ్వండి, అంటే ఇండస్ట్రియల్ పరంగా మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా దూసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రజలను డైవర్ట్ చేయడానికి ఇటువంటి ప్రెస్ మీట్లో ఇటువంటి కామెంట్స్ చేశారని కొందరు చెప్తున్నారు. అయ్యుండవచ్చా? అయితే మీరు అన్న పాయింట్లో ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే ఆయన దీని విషయం కూడా కామెంట్ చేశాడు. ఈ 25.3% ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ ఇన్ ఇండియా ప్రపోజ్డ్ ఇన్వెస్ట్మెంట్స్, దాని మీద ఆయన ఒక కామెంట్ చేశాడు. దిస్ ఈజ్ ఓన్లీ ప్రపోజ్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అని. ఎస్, ఇట్ ఈస్ ఎ ప్రపోజ్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండస్ట్రియలిస్టు ఏ రాష్ట్రంలోనైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు 3 స్టేజెస్ ఉంటాయి. ఒకటి, ఆయా ఇన్వెస్టరు లేదా ఇండస్ట్రియలిస్టు ఫస్ట్ ఒక ప్రపోజ్డ్ ప్రతిపాదన ఇస్తాడు గవర్నమెంట్కి, అది ప్రపోజ్డే. ఏమనిస్తాడంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ ప్లస్ ఎంత ఇన్వెస్ట్మెంటు, ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేషను, అది డీటెయిల్డ్ అన్నీ ఉంటాయి. అది రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఈ ప్రభుత్వంలో ఎస్ఐపిబి ఉంటుంది, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్. ఈ ఎస్ఐపిబి వాళ్ళ మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో పర్టికులర్ ఇండస్ట్రీ ఏ కేటగిరీకి వస్తుంది, ఆ కేటగిరీ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ ప్రకారంగా ప్రభుత్వం నుంచి ఏ రాయితీలు ఇవ్వవచ్చు. ఐటీ కంపెనీ అనుకోండి ల్యాండ్లో రాయితీ ఇవ్వచ్చు, ఇంకొక కంపెనీ అనుకోండి ట్యాక్స్లో రాయితీ ఇవ్వచ్చు. ఇట్లా ఏమి రాయితీలు ఇవ్వచ్చు అని ఒక ఫ్రేమ్ వర్క్ స్టడీ చేసిన తర్వాత దట్ విల్ గో టు ద క్యాబినెట్ అప్రూవల్. క్యాబినెట్ అప్రూవల్ అయిన తర్వాత గవర్నమెంట్ నుంచి క్లియరెన్స్ వచ్చేసిన తర్వాత అప్రూవల్ అయిన తర్వాత ల్యాండ్ అలాట్మెంట్ మిగతా ప్రాసెస్ అయిపోద్ది, ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకుంటారు. ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అందులో ప్రాసెస్లో భాగంగా ఇది ఫస్ట్ స్టెప్. సో ఇది లేకుండా డైరెక్ట్ ఎవరైనా వచ్చి ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయరు. ఇందులో కనెక్టివిటీ పాయింట్ ఇంకొకటి చెప్తా. జగన్ రెడ్డి గారు పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో 5 ఎస్ఐపిబిలు పెట్టారు, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ మీటింగ్స్. ఎన్డీఏ కూటమి వచ్చిన 1 సంవత్సరం 8 నెలల కాలంలో నిన్న 2 days బ్యాక్ జరిగిన ఎస్ఐపిబి మీటింగ్ 14th 14వ ఎస్ఐపిబి మీటింగ్ 1.5 yearలో. అంటే ఎస్ఐపిబి మీటింగ్స్ ఇన్ని జరిగినాయి 1.5 yearలో, 5 సంవత్సరాల్లో 5 జరిగినాయి. అంటే ఇండస్ట్రియల్ గ్రోత్ ఎక్కడ ఎక్కువ ఉంది అనేది స్పష్టంగా చిన్న లాజిక్ ద్వారా అర్థం చేసుకోవచ్చు ఎవరైనా, చదువుకున్న వాళ్ళైనా చదువు లేని వాళ్ళైనా. ఒక పక్క ఇది రియాలిటీ అయితే ఆయన ప్రధానంగా ఏదో ఆయనకు సంబంధించిన 4 కంపెనీల పేర్లు చెప్పి వెళ్ళిపోతున్నాయి అని చెప్పి ఎన్డీఏ కూటమి మీద బురద జల్లే కార్యక్రమం ఒకటి, రేపటి రోజు నోటీస్ ఇస్తే అది అప్పుడే చెప్పా కదా అని రాజకీయం చేయటం కోసం తప్ప ఇందులో వాస్తవం లేదు. మరి తన స్వలాభం కోసం కానివ్వండి, లేదంటే రాజకీయ స్ట్రాటజీతో కానివ్వండి, ఏదైతే ఏ లిస్టులు అయితే చెప్పారో జగన్మోహన్ రెడ్డి అవన్నీ కూడా రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్స్పాన్షన్ కోసమే చూస్తున్నాయని చెప్పి మరి ఏ కంపెనీలు కూడా రాష్ట్రాన్ని వదిలి వెళ్ళట్లేదని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.